Hi, welcome to Easy Maths Tricks ఛానల్. సింప్లిఫికేషన్ ట్రిక్స్‌లో వాడ్మాస్ రూల్‌లో ప్రాబ్లమ్స్ చెప్తాం కదా! సో, లాస్ట్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఓకే. లాస్ట్ వీడియో కంటిన్యూషన్. ఓకేనా? సో, వాడ్మాస్ రూల్ ఆల్రెడీ చెప్పాను వీనికులం. సో, లాస్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి. వీనికులం అంటే బార్. సో, ఫస్ట్ బార్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. నెక్స్ట్ బ్రాకెట్స్‌లో స్మాల్ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్. సో, ఓ అంటే హాఫ్. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆఫ్ 3 అంటే 2 ఇంటూ 3. ఓకే. నెక్స్ట్ డివిజన్ అంటే డివిజన్. డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఏంటి ఇచ్చారు? అన్నీ ఒకలాగే ఉన్నాయి చూడండి. అన్ని సైన్లో ఒకటే డివిజన్సే ఇచ్చారు ఇక్కడ. ఓకేనా? ఇక్కడ వెనుకలం ఉందా? లేదు. బ్రాకెట్స్ ఉన్నాయా? లేవు. సో 2 ఆఫ్ 3, 3 ఆఫ్ 2 అట్లా కూడా లేదు. సో అన్నీ ఒకే సైన్లో ఉన్నాయి డివిజన్. ఓకేనా? సో ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే లెఫ్ట్ నుంచి రైట్ మీరు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రాబ్లం. ఓకేనా? ఓకే. చూడండి, సో ఫస్ట్ 460 డివిజన్ 46. ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి వాల్యూ. సో 460/46 అంటే ఎంత? 10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ వాల్యూ ఎంత? 10. ఓకే. సో ఆ వాల్యూ ఎంత వచ్చింది? ఈ వాల్యూ మొత్తం 10 వచ్చింది. ఓకేనా? చూడండి, దీని వాల్యూ ఎంత వచ్చింది? 10 వచ్చింది. సో 10 డివైడెడ్ బై 6. సో 10 డివైడెడ్ బై 6 అంటే దీన్ని ఎట్లా రాస్తాము? 10/6. ఓకేనా? ఓకేనా? సో 6 డివైడెడ్ బై 1. 6 డివైడెడ్ బై 1 అంటే 1 వాల్యూ డివైడ్ చేసిన అదే వాల్యూ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ డివిజన్ డివైడెడ్ బై 5. ఓకేనా? సో ఇదేమవుతుంది? 5ని దీన్ని ఎట్లా రాయొచ్చు? సో ఇక్కడ ఏంటి? డివైడెడ్ బై 5. ఓకేనా? డివైడెడ్ బై 5. సో ఇక్కడ ఎవరికైనా కొంచెం డౌట్ రావచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 డివైడెడ్ బై 1/2 అని ఇచ్చారనుకోండి. అదేమవుతుంది? న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. అంటే ఏమిటి? 5 ఇంటూ 2/1. సో 2/1 అంటే 2 అవుతుంది. ఓకేనా? సో అట్లానే 10/6 డివైడ్ అంటే ఏంటి? ఇంటూ 1/5. ఓకేనా? ఓకే, అర్థమైందా? సో 5 2s are 10, 2 3s are 6. సో 1/3 ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో మొత్తం ఫైనల్ ఆన్సర్ ఎంత? 1/3. ఓకే, అర్థమైందా? ఓకేనా? చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం చేసాం? 460 డివైడ్ బై 46 చేసాం. సో 10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 10 డివైడ్ బై 6 అంటే 10/6. ఓకేనా? సో 10/6/1 అంటే మల్టిప్లై చేసిన డివైడ్ చేసిన అదే వాల్యూ వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ డివైడెడ్ బై 5. సో 5 డివైడ్ బై ఎట్లా రాయొచ్చు దీన్ని? 1/5. ఎందుకంటే న్యూమరేటర్ డినామినేటర్ పైన డినామినేటర్లో ఏమి లేకపోతే ఏమన్నట్టు? 1 ఉన్నట్టు కదా. సో అప్పుడు ఏమవుతుంది? న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది మల్టిప్లై చేసినప్పుడు కదా. సో 10/6 ఇంటూ 1/5. ఓకేనా? సో 5 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో 2 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో 1/3 ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో అర్థమైందా? సో కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ 1 డివిజన్. సో స్క్వేర్ సెట్ బ్రాకెట్స్. ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్, సారీ. 1 ప్లస్ 1 డివిజన్, మళ్ళీ ఇక్కడ కర్లీ బ్రాకెట్స్. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఓపెన్ బ్రాకెట్స్. సో ఇది. సో ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి? బ్రాకెట్స్ ఇట్లా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ వినుకులం లేదు. సో బ్రాకెట్స్ సాల్వ్ చేయండి. బ్రాకెట్స్లో కూడా స్మాల్ బ్రాకెట్స్ సాల్వ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ సాల్వ్ చేస్తున్నాం చూడండి. సో 1 ప్లస్ ఇక్కడ ఏంటి? 1 డివిజన్ 2 కదా. అంటే ఏంటి? ఇక్కడ 2/1 ఉన్నట్టు. అంటే ఏమవుతుంది? 2/1 ఏమవుతుంది? 1/2 అవుతుంది. అంటే సో 1 ఇంటూ 1/2. ఓకేనా? 1 ఇంటూ 1/2 అంటే 1/2 కదా. 1తో ఏ మల్టిప్లై చేసినా సేమ్ వాల్యూ వస్తుంది. సో 1/2 అంటే ఏంటి? 1 ప్లస్ 1/2. దీని వాల్యూ ఎంత? ఎల్సిఎం చేస్తే 2 ప్లస్ 1/2. సో 3/2. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. సో నెక్స్ట్ డివిజన్ 1. ఓకేనా? డివిజన్ 1 ప్లస్ 1 ఇది సాల్వ్ చేయవలసింది. ఓకే. సో 1 ప్లస్ అట్లా ఉంచండి. ఇక్కడ ఏమవుతుంది? 1 మళ్ళీ డివిజన్ కదా, 1 ఇంటూ 2/3 అవుతుంది. ఓకే. సో
సో 1 ఇంటూ 2/3 అంటే 2/3. సో 2/3 ఓకేనా. సో దీన్ని ఎల్సిఎం చేస్తే 3 + 2/3 అంటే ఎంత 5/3. ఓకే, ఎల్సిఎం అర్థమైందా. 3 ఇంటూ 1 అంటే 3 + 2/3. సో 5/3. ఓకే, సో ఈ కర్లీ బ్రాకెట్స్లో వాల్యూ మొత్తం ఎంత వచ్చింది 5/3 వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ డివిజన్ 1 ఓకేనా, +1. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్లో అవి సాల్వ్ చేస్తున్నాం చూడండి. ఓకే, చూడండి మళ్ళీ ఇక్కడ 1 ఇంటూ 1 డివిజన్ 5/3 అంటే 1 ఇంటూ ఏమవుతుంది 3/5 అవుతుంది. ఓకే, +1. సో 1 + 1 ఇంటూ 3/5 అంటే 3/5 కదా. ఓకేనా. ఓకే, సో ఎల్సిఎం చేస్తే తెలుసు కదా 5 + 3/5. సో 8/5. దీని వాల్యూ ఎంత వచ్చింది మొత్తం, ఈ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది 8/5. సో మళ్ళీ 1 డివిజన్ 8/8/5. సో ఏమవుతుంది 1 ఇంటూ మళ్ళీ న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది కదా 5/8. సో 5/8 ఇంటూ 1 అంటే 5/8. సో 5/8 ఈజ్ ద ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. ఓకేనా. సో అర్థమైందా. ఓకే, సో ఒక్కొక్కటి సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ. అర్థమైందా మీకు. సో ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి, బ్రాకెట్స్లోవి స్మాల్ బ్రాకెట్స్లోవి సాల్వ్ చేయాలి. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకేనా. సో స్మాల్ బ్రాకెట్స్ కూడా మనం చేసేటప్పుడు 1 డివిజన్ బై 3 అంటే 1 ఇంటూ ఇక్కడ 2/1 ఉన్నట్టు కదా, న్యూమినేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు కదా. సో 1 ఏమవుతుంది, అది రివర్స్ అవుతుంది, అంటే న్యూమినేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమినేటర్ అవుతుంది. సో 1 ఇంటూ 1/2. సో ఫస్ట్ ఇది మల్టిప్లై చేస్తాం 1/2. సో ఇది సాల్వ్ చేయాలి. 1 + 1/2 అంటే ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఇది అర్థమైంది కదా. 1 + 1/2 అంటే ఎల్సిఎం చేస్తే 2 + 1/2. సో 3/2. ఓకేనా, ఇది 3/2. ఓకే, సో అట్లా. ఓకేనా, అర్థమైందా. సో ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ ఈజ్ 5/8. ఓకే, సో అర్థమైందా. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, సో ఇంకా బాడ్మాస్ రూల్లో ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.